హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో లాస్ట్ క్లాస్ మనం ఏంటంటే ఆర్ఎల్ సర్క్యూట్ చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే దాని మీద ప్రాబ్లం చూద్దాం. సో ఇన్ ఏ సిరీస్ సర్క్యూట్ కంటైనింగ్ ఏ ప్యూర్ రెసిస్టెన్స్ అండ్ ప్యూర్ ఇండక్టెన్స్, ద కరెంట్ అండ్ వోల్టేజ్ ఆర్ గివెన్ యాజ్ కరెంట్ ఈక్వల్ టు 5 sin 314t plus 2 pi by 3 and v of t equal to 15 sin 314t plus 5 pi by 6. So what is the impedance of the circuit and what is the resistance of the circuit and what is the inductance of the circuit and what is the average power drawn by the circuit and power factor కనుక్కోమన్నాడు. సో ఇచ్చిన ప్రాబ్లం ఇది. సో ఇక్కడ మనకేంటంటే సో ఇచ్చిన ప్రాబ్లం బట్టి సో ఇక్కడ చూడండి. సో దీనికి సొల్యూషన్ సో చూడండి. ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో కరెంట్ ఐ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే 5 sin 314t ప్లస్ 2 pi by 3. సో ఇందులో దీన్ని మనం దేంతో కంపేర్ చేస్తామంటే ఐ ఆఫ్ టీ ఈక్వల్ టు ఐఎం సైన్ ఒమేగా టీ ప్లస్ పై, దీంతో మనం కంపేర్ చేస్తాం. సో కరెంట్ ఎక్కది ఇందులో ఈ రెండు కంపేర్ చేసుకుంటే నాకు కరెంట్ ఏమొస్తుంది, మ్యాక్సిమం కరెంట్ ఐఎం ఈక్వల్ టు 5 amperes. ఓకేనా. సో ఇందులో ఒమేగా ఈక్వల్ టు ఏమవుతుందంటే నాకు 314. ఓకే. ఇక్కడ కరెంట్ యొక్క యాంగిల్, ఫేస్ యాంగిల్ ఎంత ఉంది అంటే 2 pi by 3. ఓకే. ఇక్కడ పై అంటే ఎంత అంటే నాకు 180 degrees. సో ఇప్పుడు నాకు 2 into 180 by 3. సో అంత ఎంత వస్తుంది నాకు 120 degrees. సో కరెంట్ యొక్క ఫేస్ యాంగిల్ ఎంత అంటే 120 degrees, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 314, మ్యాక్సిమం కరెంట్ ఎంత అంటే నాకు 5 amperes. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఎడదా క్లియర్ కదా. ఇప్పుడు నాకు వోల్టేజ్ చూద్దాం. సో ఇక్కడ నాకు వోల్టేజ్ వి ఆఫ్ టీ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ఇక్కడ నాకు వోల్టేజ్ 15 sin. సో 15 sin 314 ఆఫ్ టీ ప్లస్ 5 pi by 6. 5 pi by 6. సో దీన్ని మనం దేంతో కంపేర్ చేస్తామంటే వోల్టేజ్ యొక్క ఈక్వేషన్ వి ఆఫ్ టీ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ ప్లస్ పై. సో ఇందులో విఎం వాల్యూ ఎంత అంటే నాకు 15. సో ఇందులో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే నాకు 314. అదేవిధంగా పై వాల్యూ ఎంత అంటే 5 pi by 6. సో ఇక్కడ పై అంటే ఎంత అంటే నాకు 180 degrees. సో కాబట్టి 5 into 180 over 6. సో 6 3 జ 18. కాబట్టి ఇక్కడ నాకు ఎంత వస్తుందంటే ఇది 150 degrees. సో ఇక్కడ నాకు పై వాల్యూ ఎంత అంటే 150 degrees. అంటే ఇది నేను జీరో రెఫరెన్స్గా తీసుకుంటే, ఇది రెఫరెన్స్గా తీసుకుంటే సో ఇక్కడ నాకు పాజిటివ్ యాంగిల్. సో 150 degrees ఉంది అంటే దాని మీనింగ్ ఏమని, యాంటీ క్లాక్ డైరెక్షన్ రొటేట్ చేయాలి అని, అంతేనా. అంటే నాకు వోల్టేజ్ సో ఇక్కడ చూడండి, ఇది ఎగ్జాక్ట్గా ఇది 90 degrees. సో ఇది ఎగ్జాక్ట్గా ఇది 180 degrees. సో 150 degrees అంటే యాడ్ వస్తుంది నాకు. సో ఎగ్జాక్ట్గా ఇలా వస్తుంది. అంటే నాకున్న మనం తీసుకునే వోల్టేజ్ అనేది ఇలా ఉంటే సో దీని యాంగిల్ ఎంత ఉందంటే నాకు 150 degrees. సో ఇప్పుడు నాకు కరెంట్ ఎంత ఉంది ఇక్కడ నాకు యాంగిల్ 120 degrees. సో 120 degrees అంటప్పుడు ఏమొస్తుంది, ఇది 150 degrees అయితే సో ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్కి ఇది ఎంత వస్తుందంటే నాకు కరెంట్ ఐ. సో దీని యాంగిల్ ఎంత అంటే నాకు 120 degrees. ఓకేనా. సో యాంటీ క్లాక్ డైరెక్షన్ తీసుకుంటేనేమో పాజిటివ్ యాంగిల్, అదే నాకు క్లాక్ డైరెక్షన్ తీసుకుంటేనేమో యాంగిల్. సో ఇక్కడ నాకు యాంగిల్ అనేది పాజిటివ్ ఉంది కాబట్టి యాంటీ క్లాక్ డైరెక్షన్ తీసుకున్నాం ఈ రెఫరెన్స్ నుంచి. ఓకేనా. సో ఇక్కడ ఈ యొక్క దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు ఏంటంటే వోల్టేజ్ అనేది లీడింగ్లో ఉంది, అంటే కరెంట్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి వోల్టేజ్ లీడ్స్ కరెంట్ బై 30 degrees. సో ఇప్పుడు నాకు ఫేస్ యాంగిల్ ఎంత ఉంది అంటే
సో వోల్టేజ్ యొక్క ఫేస్ యాంగిల్కి కరెంట్ యొక్క ఫేస్ యాంగిల్కి ఉన్న డిఫరెన్సే నాకేముంది ఫేస్ యాంగిల్ అవుతుంది. సో వోల్టేజ్ యొక్క ఫేస్ యాంగిల్ ఎంత ఉంది ఇక్కడ 150 degrees, కరెంట్ యొక్క ఫేస్ ఎంత ఉందంటే నాకు 120 degrees ఉంది. సో కాబట్టి మనం దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో వచ్చిన యాంగిల్ ఏమవుతుందంటే నాకు ఫేస్ యాంగిల్ పై ఈక్వల్ ఎంత అంటే ఇప్పుడు నాకు 30 degrees. ఓకేనా, ఇది ఫేస్ యాంగిల్. సో ఇప్పుడు వాడు మనల్ని కనుక్కోమన్నది ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ. సో ఇక్కడ మనల్ని కనుక్కోమన్నది ఏంటంటే ఫస్ట్ ఏం కనుక్కోమన్నాడు, వాట్ ఈస్ ద ఇంపిడెన్స్ అన్నాడు. ఇక్కడ ఇంపిడెన్స్ అంటే ఏంటంటే, సో ఇక్కడ చూడండి, సో ఇంపిడెన్స్ అంటే ఏంటంటే, సో ఇంపిడెన్స్ జనరల్గా మనం గట్టితో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇంపిడెన్స్ ఈక్వల్ టు మనము వోల్టేజ్ ఓవర్ కరెంట్. సో జనరల్ V ఈక్వల్ టు IR అని రాస్తాం కదా, సేమ్ అదే విధంగా V ఈక్వల్ టు IZ అని కూడా రాసుకుంటాం అన్నమాట మనం. సో ఓమ్స్ లో అనేది V ఈక్వల్ టు IR, V ఈక్వల్ టు IZ, ఇంకో విధంగా రాసుకోవచ్చు అంటే V ఈక్వల్ టు I ఇంటూ XL అని కూడా రాసుకుంటాం RL సర్క్యూట్కి. ఓకేనా, సో ఇట్లా ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు నాకు ఇంపిడెన్స్ వాల్యూ కావాలి అంటే నేను Z ఈక్వల్ టు VM/IM. ఇందులో VM వాల్యూ ఎంత ఉంది అంటే నాకు 15 ఉంది. అదేవిధంగా కరెంట్ IM ఈక్వల్ ఎంత ఉందంటే నాకు 5 amperes ఉంది. సో వోల్టేజ్ ఏమో 15 ఉంది, కరెంట్ ఏమో 5 ఉంది. సో కాబట్టి ఓవర్ 5 అంటే ఎంత వచ్చింది నాకు 3 ohms. సో ఇంపిడెన్స్ వాల్యూ ఓకే, ఇది ఫస్ట్. సెకండ్ వన్ ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ, సెకండ్ వన్ ఏం కనుక్కున్నాడు అంటే వాట్ ఈస్ ద రెసిస్టెన్స్. సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చి ఇండక్టెన్స్. సో రెసిస్టెన్స్ వాల్యూ కావాలా. రెసిస్టెన్స్ వాల్యూ కావాలంటే మనము, సో రెసిస్టెన్స్ వాల్యూ కావాలి, మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫేసర్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటాం. రెసిస్టెన్స్ వాల్యూ కావాలంటే ఫేసర్ డయాగ్రామ్ డ్రా. సో మనకు RL సర్క్యూట్ ఇలా తీసుకున్నప్పుడు, ఒక ప్యారలల్ RL సర్క్యూట్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే నాకు ఇక్కడ, సో ఇది కరెంట్ అనుకుంటే, సో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ I(R), ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ I(L) అనుకుంటే, ఇక్కడ నేను ఇచ్చే సప్లై వోల్టేజ్ ఈక్వల్ టు VM sin ωt అనుకుందాం. ఇచ్చే సైన్సాయిడల్ వోల్టేజ్ ఇచ్చింది. సో అట్లాంటప్పుడు నాకేమవుద్దంటే ఇక్కడ రెసిస్టర్ అంటే, రెసిస్టర్ అంటే ఏంది, వోల్టేజ్ కరెంట్ ఇన్ ఫేస్ లో ఉంటాయి అన్నమాట. సో ఇండక్టర్ ఏమవుతుందంటే 90 degrees ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది. ఇది నాకేమవుతుందంటే రియాక్టెన్స్ XL అవుతుంది. ఈ టోటల్ ఏమవుతుందంటే నాకు ఇంపిడెన్స్ అవుతుంది. సో దీన్ని దేని బేస్ చేసాము అంటే మనము, సో ఈ యొక్క సర్క్యూట్లు ప్యారలల్ సర్క్యూట్లో, సో మనకేమవుద్దంటే నాకు ఈ యొక్క ఇంపిడెన్స్ అన్నప్పుడు ఇట్ ఈస్ యాడింగ్ ఆఫ్ బోత్, అంటే రెసిస్టెన్స్ కాంపోనెంట్, రియాక్టివ్ కాంపోనెంట్ మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో దాన్ని బట్టి మనం ఈ యొక్క ఫేసర్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఈ యొక్క సర్క్యూట్ నుంచి మనకేంటంటే పై ఈక్వల్ టు ఏమవుతుందంటే, సో కాస్ పై అంటే ఏంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఉంది, హైపోటెన్యూస్ అంటే Z ఉంది. సో ఇప్పుడు దీని నుంచి నాకు రెసిస్టెన్స్ వాల్యూ కావాలంటే ఏమవుతుంది, నాకు Z కాస్ పై అవుతుంది. ఇదే ఫేసర్ డయాగ్రామ్ నుంచి నాకు ఇండక్టెన్స్ వాల్యూ కావాలి, XL వాల్యూ కావాలి. XL వాల్యూ కావాలంటే దీన్ని ఎలా కనుక్కుంటామంటే, ఇదే సర్క్యూట్ నుంచి నాకు ఇప్పుడు సైన్ పై కావాలి. సైన్ పై అన్నప్పుడు ఏమొస్తుంది నాకు, సైన్ పై అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ హైపోటెన్యూస్ అంటే Z ఉంది. సో ఇప్పుడు దీని నుంచి నాకు XL వాల్యూ ఏమవుతుందంటే నాకు Z ఇంటూ సైన్ పై. సో ఈ 2 ఫార్ములాస్ యూస్ చేసుకుని మనకు కావాల్సిన రెసిస్టెన్స్, రియాక్టెన్స్ వాల్యూ కనుక్కోవచ్చు. సో ఇప్పుడు నాకు రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఏమైంది, నాకు Z ఇంటూ కాస్ పై. ఇప్పుడు నా Z వాల్యూ ఏమో 3, కాస్ పై వాల్యూ వచ్చేసి 30 degrees. సో అప్పుడు కాస్ పై వాల్యూ ఎంత అంటే √3/2. సో దాని వాల్యూ చేస్తే నాకు ఎంత వస్తుందంటే ఇది √3/2, అంటే దీని వాల్యూ అప్రాక్సిమేట్ 2.6 ohms వస్తుంది. ఓకేనా, సో అది నాకు రెసిస్టెన్స్ వాల్యూ. నెక్స్ట్ వన్ ఏంటి, రియాక్టెన్స్ వాల్యూ. సో XL అంటే ఏం చెప్పాను నేను, Z ఇంటూ సైన్ పై. సో Z వాల్యూ 3, సైన్ పై వాల్యూ 30. సో అప్పుడు ఎంత వస్తుంది నాకు ఇది, సైన్ 30 వాల్యూ 1/2 అంటే ఎంత వచ్చింది నాకు ఇది 1.5 ohms. సో జనరల్ ఇక్కడ XL ఏంటంటే ఇది ఇండక్టివ్ రియాక్టెన్స్ అన్నమాట. XL అంటే ఏంటంటే ఇండక్టివ్ రియాక్టెన్స్. సో ఈ యొక్క ఇండక్టివ్ రియాక్టెన్స్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే మనము 2πfl తో ఇండికేట్ చేసుకుంటాం. సో
ఫ్రీక్వెన్సీ అంటే ఎంత అంటే నాకు 50 హెర్ట్జ్. సో ఈ యొక్క ఎక్సెల్ని ఇంకో విధంగా ఇండికేట్ చేసుకుంటాం అంటే ఎక్సెల్ ఈక్వల్ టు ఒమేగా ఎల్తో ఇండికేట్ చేసుకుంటాం. ఒమేగా అంటే ఏంటంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే 2πf. సో డబ్ల్యూ అంటే ఏంటంటే నాకు 2πf. సో ఇది ఎక్సెల్. సో కాబట్టి ఇక్కడ నాకు ఎక్సెల్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ ఎల్. నాకు కావాల్సింది ఏంది, ఇండక్టెన్స్ వాల్యూ కావాలి. నాకు ఇండక్టివ్ రియాక్టెన్స్ వాల్యూ కాదు కావాల్సింది, ఇండక్టెన్స్ వాల్యూ కావాలి. సో అప్పుడు నేను ఏం రాసుకోవచ్చు, ఎక్సెల్ ఓవర్ డబ్ల్యూ అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఎక్సెల్ వాల్యూ ఎంత వచ్చింది, నాకు 1.5 ఈక్వల్ టు ఇండక్టెన్స్ ఎల్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, సో ఎక్సెల్ ఏమో 1.5. సో డబ్ల్యూ వాల్యూ ఎంత వచ్చింది నాకు 314. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత వస్తుందంటే నాకు ఇది 4.78 మిల్లీ హెన్రీ. సో ఇండక్టెన్స్ ఎల్ ఈక్వల్ టు 4.78 మిల్లీ హెన్రీ. సో ఇది వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, ఇక్కడ పవర్ కనుక్కోమన్నాడు. ఏం పవరు, యావరేజ్ పవర్ కావాలి. సో యావరేజ్ పవర్ దేంతో ఇండికేట్ చేసుకుంటాం అంటే పీతో ఇండికేట్ చేసుకుంటాం. సో యావరేజ్ పవర్ అనేది జనరల్గా మనకు ఒక సర్క్యూట్లో రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ ఉన్నప్పుడు యాక్టివ్ పవర్ని కన్జ్యూమ్ చేసుకునేది ఓన్లీ రెసిస్టివ్ కాంపోనెంట్ మాత్రమే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ కన్జ్యూమ్ చేసుకోవన్నమాట. ఈ యొక్క ఇండక్టర్, కెపాసిటర్ అనేటివి ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ కాబట్టి ఇవి ఓన్లీ రియాక్టివ్ పవర్ని మాత్రమే కన్జ్యూమ్ చేసుకుంటాయి. సో ఈ యొక్క ఇండక్టర్, కెపాసిటర్ అనేటివి యాక్టివ్ పవర్ని కన్జ్యూమ్ చేసుకో. సో కాబట్టి ఇప్పుడు నాకు యావరేజ్ పవర్ అన్నప్పుడు మనం ఏం చేసుకుంటాం, అక్రాస్ రెసిస్టర్ దగ్గర తీసుకుంటాం. సో రెసిస్టర్ అనేది హీట్ డిసిపేటింగ్ ఎలిమెంట్ కాబట్టి ఈ హీట్ డిసిపేషన్ ఎలా ఉంటుందంటే నాకు I²R ఫామ్లో ఉంటుంది. సో దానికి హీట్ డిసిపేషన్ ఎలా ఉంటుందంటే నాకు I²R ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడ I² అన్నప్పుడు అంటే దాని మీనింగ్ ఏమని అంటే ఇది ఈ I² అంటే RMS వాల్యూ అని. I² అంటే ఏంటంటే RMS వాల్యూ అని. సో కాబట్టి మనం దీన్ని ఎలా తీసుకుంటాం, సో మనకు యాక్చువల్గా ఏంటంటే IRMS ఏంటంటే Im/√2 అన్నమాట. సో ఇది ఏంటి, అదే ఇది ఆర్ఎంఎస్ వాల్యూలో ఉంటుంది ఈ యొక్క వాల్యూ. ఓకేనా, IRMS అంటే Im/√2 అన్నమాట. ఇప్పుడు దీని నుంచి యావరేజ్ పవర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ నాకు IM వాల్యూ ఏమో 5/√2 హోల్ స్క్వేర్. సో రెసిస్టర్ వాల్యూ ఎంత వచ్చింది నాకు, రెసిస్టెన్స్ వాల్యూ 2.6. సో 2.6 దీన్ని చేస్తే సాల్వ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 32.5 వాట్స్ వస్తుంది. ఓకేనా. సో ఇది నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి అంటే నాకు పవర్ ఫ్యాక్టర్. సో లాస్ట్ వన్ ఏంటంటే నాకు 50. So second problem, a certain inductive coil takes 15 amperes when the supply voltage is 230 volts 50 hertz. If the frequency is changed to 40 hertz, the current increases to 17.2 amperes. Calculate the resistance and inductance. సో ఇది చేయాలి అంటే సమ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది ఇది. సో ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మీరు ఓన్గా ఇంటికి చేసుకోండి, నేను మీకు కాన్సెప్ట్ మాత్రం చెప్పేస్తాను. ఓకేనా. సో దీన్ని సాల్వ్ చేయాలంటే మనకు మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏంటంటే ఇనిషియల్గా కేస్ 1లో ఏంటంటే నాకు కరెంట్ ఎంత ఇచ్చాడు అంటే 15 ఆంపియర్స్ ఇచ్చాడు, వోల్టేజ్ ఎంత ఇచ్చాడు అంటే 230 వోల్ట్స్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు అంటే 50 హెర్ట్జ్ ఇచ్చాడు. ఇది కేస్ 1. అదే నా కేస్ 2లోకి వచ్చేసరికి కరెంట్ ఏమైందంట 17.2 ఆంపియర్స్ అయిందంట, వోల్టేజ్ తెలీదు, ఫ్రీక్వెన్సీ వాల్యూ 40 హెర్ట్జ్. ఓకేనా. సో ఇది ఇచ్చింది. సో ఇక్కడ వోల్టేజ్ అనేది 2 కేసెస్కి సేమ్ వోల్టేజ్ ఉంటుంది. ఓకేనా.
సో ఇది మనకి వోల్టేజ్తో సంబంధం లేదు, మనకు కావాల్సింది ఏంటి, రెసిస్టర్ ఇండక్టెన్స్ వాల్యూ మాత్రమే కాబట్టి సో వోల్టేజ్ అనేది మనకు అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, సో జనరల్గా మనకి ఏంటంటే ఈ యొక్క రెసిస్టర్ ఇండక్టెన్స్కి రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే నాకు, సో జనరల్గా ఇంపిడెన్స్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్గా ఇండికేట్ చేసుకుంటాం. ఇది ఎప్పుడు నార్మల్ కేసెస్లో. సో ఇంపిడెన్స్ ఈక్వల్ టు రెసిస్టర్ కాంపోనెంట్ ప్లస్ ఇండక్టివ్ రియాక్టెన్స్ కాంపోనెంట్, ఎందుకంటే ఇక్కడ ఇండక్టివ్ కాయిల్ అన్నాడు కాబట్టి. సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకుంటాం అంటే మనము జెడ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ అని కూడా ఇండికేట్ చేసుకుంటాం. ఈ యొక్క ఇండక్టివ్ రియాక్టెన్స్ని ఒమేగా ఎల్గా ఇండికేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నాకు దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలనుకోండి, ఈ యొక్క ఇంపిడెన్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలన్నప్పుడు నేనేం చేస్తాను, రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్ చేస్తాను. రియల్ పార్ట్ అంటే ఇక్కడ రెసిస్టరు, ఇమాజినరీ పార్ట్ అంటే ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్. ఓకేనా. సేటి అయితే ఇక్కడ నాకు ఇంపిడెన్స్ వాల్యూ ఇది వచ్చింది. ఈ యొక్క ఇంపిడెన్స్ని ఇంకో విధంగా ఎలా కనుక్కోవచ్చు అంటే మనము, సో జనరల్గా ఇంపిడెన్స్ ఈక్వల్ టు, సో ఇంపిడెన్స్ అంటే ఏంటి నాకు, జెడ్ ఈక్వల్ టు అంటే వోల్టేజ్ ఓవర్ ద కరెంట్. ఇక్కడ నా వోల్టేజ్ ఏమో 230 volts, కరెంట్ వచ్చేసరికి ఎంత ఉందంటే ఇనిషియల్గా స్టార్టింగ్ వచ్చేసి 15 amperes. సో ఇది నాకేమవుతుంది, ఇంపిడెన్స్ అవుతుంది. సో ఇంపిడెన్స్ ఏమవుతుంది 230/15. ఇది కేస్ 1. సో ఇక్కడ సెకండ్ కేసులో కూడా నాకు వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా. సో కేస్ 1 కేస్ 2లో వోల్టేజ్ సేమ్. ఇక్కడ నా వోల్టేజ్ చేంజ్ అయ్యేది పారామీటర్ ఏంటంటే కరెంట్ మాత్రమే. స్టార్టింగ్ ఏమో 15 ఉంటుంది, తర్వాత 17.2 అవుతుంది. ఫ్రీక్వెన్సీ ఏమో 50 Hz ఉంటుంది, తర్వాత ఏమో 40 Hz అవుతుంది. సో ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేయండి. అప్పుడు నాకేమవుతుంది, జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూఎల్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ జెడ్ అంటే ఏమైంది నాకు 230/15 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూఎల్ హోల్ స్క్వేర్. సో ఇది వస్తుంది. ఇక్కడ డబ్ల్యూ అంటే ఏంటంటే నాకు కేస్ 1లో 2πf, ఇందులో డబ్ల్యూ అంటే ఏంటంటే 2πf. సో కాబట్టి 2 × π × f అంటే 50 Hz. ఇది కేస్ 1లో నాకు ఉన్న ఫ్రీక్వెన్సీ వాల్యూ 50 Hz ఉంది కాబట్టి ఆ 50 Hz మెన్షన్ చేశాను. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 314 వస్తుంది. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇది 230/15 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ 314 హోల్ స్క్వేర్ ఇంటూ ఎల్ స్క్వేర్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, ఆర్ స్క్వేర్ 314 హోల్ స్క్వేర్ అంటే దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 98596 ఎల్ స్క్వేర్ ఇది వస్తుంది. దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 235.11. సో ఇది వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి ఏంటి నాకు ఈక్వేషన్ 1. సో సెకండ్ ఈక్వేషన్ వచ్చేసరికి నాకేమైందంటే, సో అదే ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎల్, ఇది కేస్ 2 అనుకుంటే ఒమేగా 2 తీసుకోండి, దీన్ని ఒమేగా 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, సో ఇక్కడ నాకు వోల్టేజ్ అనేది ఏమైందంటే ఇంపిడెన్స్ వాల్యూ ఏమైందంటే ఈ సెకండ్ కేసులో కేస్ 2లో ఇంపిడెన్స్ వాల్యూ ఏమవుతుందంటే నాకు, సో ఇదేమో 230 volts, కరెంట్ వచ్చేసి ఏమైంది 15 నుంచి 17.2 amperes చేంజ్ అయింది. సో కాబట్టి జెడ్ ఈక్వల్ టు ఏమైందంటే 230/17.2 ohms. సో 17.2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఒమేగా వాల్యూ ఏమవుతుందంటే కేస్ 2లో, సో ఒమేగా ఈక్వల్ టు 2πf కాబట్టి ఇక్కడ ఒమేగా అంటే 2 × π × f వాల్యూ ఎంత అంటే 40. సో ఇది, సో దీన్ని స్క్వేర్ చేస్తే ఈ యొక్క డబ్ల్యూ స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుందంటే నాకు, అంటే ఈ వాల్యూ మొత్తం మల్టిపుల్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 63101.44 63101.44 వస్తుంది. సో కాబట్టి ఇది ఏం చేస్తాను నేను, ఆర్ స్క్వేర్ డబ్ల్యూ స్క్వేర్ అంటే 63101.44 ఇంటూ ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు, దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు సాల్వ్ చేస్తే 178.81 వస్తుంది. సో ఇది సెకండ్ వన్. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్ నుంచి మనం ఏం చేస్తారంటే, 2 ఈక్వేషన్స్ 2 అన్నోన్ క్వాంటిటీస్ రెసిస్టర్ ఇండక్టర్, వీటిలో మనం ఏం చేస్తారంటే కంప్లీట్ రెసిస్టర్స్ కానీ కంప్లీట్ ఇండక్టర్ కానీ చేంజ్ చేసుకుంటాం. సో దాన్ని సాల్వ్ చేసుకుంటే మీరు క్యాలిక్యులేటర్లో నాకు వచ్చే వాల్యూస్ ఏంటంటే, సో ఇండక్టర్ వాల్యూ ఈక్వల్ టు 39.8 మిల్లీ హెన్రీ,
అదేవిధంగా రెసిస్టర్ వాల్యూ ఈక్వల్ టు 8.884 ఓమ్స్. సో ఇది వస్తుంది అన్నమాట రెసిస్టర్ ఇండక్టర్ వాల్యూస్. ఓకేనా. సో కాకపోతే ఆ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ మీరు చేసుకోవాలి. సో అంత టైం లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను దాన్ని. ఓకేనా. ఎడదా క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్ ఉందా?